కరీంనగర్లోని తీగలకొట్టపల్లి రైల్వే గేట్ వద్ద మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆర్ఓబి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేందర్రావు సూచన మేరకు 3వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మూలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైల్వే ట్రాక్ సమీపంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మూలకృష్ణారెడ్డి మాట్లాడుతూ గుంతల రహదారులతో వాహనదారులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 5 నిమిషాల్లో చేరాల్సిన ప్రాంతాలకు గంట సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఓబి పనులు నత్తనడకం సాగుతున్నాయని విమర్శించారు. ఎంపీ బండి సంజయ్ గతంలో ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేసి పనులను పెండింగ్ లో పెట్టారని ఆరోపించారు. మళ్లీ ఎన్నికలు వస్తేనే పనులు పూర్తి చేస్తారా అని ప్రశ్నించారు. అధికారులు వెంటనే స్పందించి ఆర్ఓబి నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఏమీ లేదు, వీళ్ళు కాలయాపన చేస్తారు. మళ్ళీ దీన్ని 150 కోట్ల నుంచి మళ్ళీ 200 కోట్లు వేయాలి. ఎలక్షన్ల ముందు దీన్ని పని చేయాలి, పైసలు చేపలు వేసుకోవాలి. ఈ 5 ఏళ్ళ నుంచి ప్రజలు పడే కష్టాలు వాళ్ళకి కనబడట్లేదు. కేవలం వీళ్ళు ఓట్ల కోసం, నోట్ల కోసం మాత్రమే వీళ్ళ రాజకీయ నాయకులుగా ఉన్నారు. వీళ్ళతోటి కరీంనగర్ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం. 2 సార్లు గెలిచిండు బండి సంజయ్. కరీంనగర్కు నయా పైసా పని చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతున్నాయో అవి దాంట్లో స్టేట్ గవర్నమెంట్ వాటా కూడా ఉంటుంది. ఆ పనులన్నీ కాదు, నేను తీసుకొచ్చిన అవి నువ్వు తీసుకొచ్చా కుక్కున్నా కానీ ఆడ ఆ నిధులు వస్తాయి, ఆ పనులు జరుగుతాయి. అది రొటీన్ వర్క్. అవి దానికి మించి నువ్వేం నిధులు కరీంనగర్ తీసుకొచ్చినావు, ఏం ఒక నిర్ణయాత్మక పని ఏం చేసినావు, ఒక ప్రతిష్టాత్మక పని నువ్వు కరీంనగర్ ఏం ఎలుగా పెట్టినావు అనేది ఈ సందర్భంలో